ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎండీయూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎండీయూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వల్ల సుమారు 18,500 మంది వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి ప్రజలకు రేషన్ అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో తమను విధుల నుంచి తొలగించిందంటున్నారు ఆపరేటర్స్. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశం ఇచ్చిన ఇంటింటికి రేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. దీనివల్ల సుమారు 9,200 మంది వీధిన పడుతున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి బల్లికి సంబంధించిన యూనియన్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మొత్తం మీ కుటుంబాల తాలూకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ డెలివరీ డిస్ట్రిబ్యూషన్ అనేది సజావుగా జరుగుతుంది. ఏ విషయం చెప్పకుండా, ఏది తెలియకుండా మీరు క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధాకరంగా, నష్టకరంగా ఉంది. ఏదో ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, చాలా భారం. ఇది ఒక్కరితో అయిపోయిన పని కాదు, ముగ్గురు చేయాల్సిన పని ఇది. అయినా ప్రజల్లో అలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని రాణించుకుంటూ వచ్చామండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చేయలేదు. ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఎక్కడో చిన్న చితకో జరగవచ్చు ఉండొచ్చు, కానీ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది సార్. ఇప్పటికి కూడా దీన్ని ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు, కానీ ఎక్కడ బయటికి చెప్పలేని పరిస్థితి అండి. ఈ ఉద్యోగ భద్రత మాకు ఎంత అవసరమో ప్రజలకు కూడా అంతే అవసరం సార్. దీన్ని దయచేసి గుర్తించండి. ఇది ప్రజలందరికీ మెచ్చిందే సార్. ఇది ఎక్కడా కూడా ఎవరు ఏ ప్రజలు వద్దని మాత్రం చెప్పలేరు సార్. మేమైతే రాజకీయ దుర్దేశంతో ఎండీ వ్యవస్థను రద్దు చేశాను అనుకుంటున్నాం. ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి నాదెండ్ల మనోహర్ గారు పదే ఆయన మంత్రి అయిన కానించి మా వ్యవస్థ మీద అనేక దురుసులు అనేక ఇదిగా మాట్లాడుతూ మమ్మల్ని ఇదిపరిచారు సార్. కరోనా టైంలో ఇందులో 11 మంది ఎండీలు మరణించారు సార్. కరోనా టైంలో డ్యూటీ చేస్తూ మన విజయవాడ వరద బాధితుల్లో కూడా మమ్మల్ని ఓడుకున్నారు. మొన్న మోడీ వస్తేప్పుడు కూడా మమ్మల్ని ఓడుకున్నారు. సడన్గా ఇన్ని అనేక కారణాలు ఓడుకొని సడన్గా ఇది తీయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సముద్యం అనేది మేము గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత 4 నెలల కిందట విజయవాడలో విపత్తు అయ్యేటప్పుడు ఆయన అన్నారు, ప్రజలందరూ ఈ వ్యవస్థని 74% ప్రజలు కోరుకుంటున్నారు, అది 100% మేము ఈ వ్యవస్థను అయితే తీయమని చెప్పి ఆయన మాట ఇచ్చి ఈరోజు ఇంత నిర్దాక్షంగా 18,520 కుటుంబాలు రోడ్డున పడిచేటట్టుగా చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తొలగించిందని, దీనివల్ల సుమారు 9,200 పైచీలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు రోడ్డున పడుతున్నారని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారని, ప్రజలకు ఇంటింటికి రేషన్ అందించాలన్న ఒక ఉద్దేశంతోనే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.